ఇనే మర్చిపోయిన జోకండి గుర్తొచ్చింది. మొన్న ఆదివారం రంపచోడవరం వెళ్ళానండి. ట్రెక్కింగ్ కి 2 కొండలు ఎక్కి దిగేసరికి సందడిపోయిందండి. మళ్ళీ బైక్ వేసుకుని బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నానండి. మొత్తం గాడి రోడ్ అండి, భయంకరమైన చీకటి. అంతలో సడన్ గా పెద్ద సౌండ్ అనిపించిందండి. ఏంట్రా అని చెప్పి సైడ్ మిర్రర్ లో చూసానండి. పులే ఇదేంట్రా బాబు మనకి ఎలా తెలియదని చెప్పి కొడతా ఉందండి. కర్మ అది 100 తగ్గట్లేదండి. దగ్గర 20-30 కిలోమీటర్ లాస్ట్ స్వింగ్ లో కొడతానే ఉన్నాను. లక్కీగో జంక్షన్ కనిపించిందండి. స్ట్రైట్ రోడ్డు, లెఫ్ట్ రోడ్డు, రైట్ రోడ్డు అంతా చీకటి. నాకు జీకే ఎక్కువ కదండి. వెళ్ళి లెఫ్ట్ కూడా వేసానండి. ఫుల్ రైట్కి వెళ్ళిపోయిందండి. గట్టెట పోతుంది? నువ్వు లెఫ్ట్ పోతే రైట్ ఎందుకు పోతుంది? మీకు కూడా ఇదే డౌట్ వచ్చింది కదా. నేను ఫాస్ట్ గా వెళ్ళి రైట్ సిగ్నల్ ఇచ్చి లెఫ్ట్ కూడా వేసానండి. ఫుల్ ఏమో రైట్కి వెళ్ళిపోయిందండి. పెచ్చమ్మండ లేదా ఇది కూడా జోకే అండి. ఇంకో జోక్ గుర్తొచ్చిందండి. నేను అనుకున్నాయని గీడ్ చేస్తాడు. అయ్యో నాకు బాగా లేట్ అయింది. అర్జెంట్ మీటింగ్ ఉంది. సారీ సర్వ, ఏమనుకోకండి, మళ్ళీ కలుద్దాం. దాన్నే ఉందండి, ఎలాగో బస్సులో వచ్చేస్తారు. ఆయనకి ఎలాగ బండి లేదు కదా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద లంచ్. బాయ్ ఉంటా. బిల్ సార్. ఆయన కడతాడు అలవయ్య. ఇలాంటి సెన్సిటివ్ మనం కట్టం. బిల్లుడికి తిల్లాడికి మీకు ఎందుకు 3 నిమిషాలు దింపేస్తాను, టెన్షన్ పడకండి. ఈ హత్య నేనే చేసిన ఎవరన్నారు? ఆర్డర్ ఆర్డర్. నేను చెప్పాడు దీని నీకే శిక్ష కరెక్ట్ అనిపిస్తే కదా ఏంటి ఎవరన్నారు? యూ కెన్ ప్రొసీడ్. రాణి లవ్ చేసిన ఎవరన్నారు? 4 రోజుల సంది తిరిగి ఫైనల్ గా పరిచయం చేసుకున్నా. మస్తు ఖుషి అయిన ఎవరన్నారు? బస్సుల్లో తిరిగేటప్పుడు గమ్మత్తైన మాటలు చెప్పి పటాయించాలనుకున్నా. గింతలో గీడు మధ్య రకంగా బైక్ వేసుకొని రాబట్టిండు. రాణి నేను రాయ్యా అన్నాగా నీడు రండే బోల్డ్ కబుర్లు చెప్పాలంటే బాబా అని జబర్దస్త్ చేసి గద్దలెక్కించుకుపోతుండే ఎవరన్నారు? వీడుంటే రాణితో మాట్లాడి కష్టం అని లంచ్కి పిలిచిన ఎవరన్నారు? ఎట్లా తెలుసుకున్నాడో గానీ గాడికి కూడా గుసాయించే మోతుబారు మాటలు చెప్పి నన్ను ఒక్క జోక్ కూడా చెప్పనివ్వలేదు ఎవరన్నారు? పిలిచింది నేను, పండగ చేసుకుంది వాడు. బిల్లు ఎవరు కట్టాలి ఎవరన్నారు? వాడే కట్టాలి. కానీ బిల్లు నాతోనే కట్టించుండు. ఇక నా ప్రాణం ఆగల. తుపాకీ తీసుకొని కాల్చి చంపినా. నీ చేసేది తప్ప ఎవరన్నారు? తప్ప చెప్పండి ఎవరన్నారు? చెప్పండి. నా చకాలో ఉంటే మీరేం చేస్తారు? నేను కూడా కాల్చి చంపేసేవాడు కానీ ముందు ఈ బిల్లు సిల్లర తీసుకోండి సార్. సార్ ముందు సిల్లర తీసుకోండి సార్. చెప్పండి సర్వం గారు. బండి కొందాం డిసైడ్ అయినా. 30,000 కావాలండి. 30,000కి ఏ బండి వస్తుందండి? 40 తీసుకోండి. థ్యాంక్స్ అన్న. ప్రసాద్ గారు, పద్మావతి మేడం పిలుస్తున్నారు. పద్మావతి నన్ను ఎందుకు పిలిచిందబ్బా? బుక్ బాగానే పని చేసింది. ఏరా, పద్మావతి ఎరగదీస్తుంది కదా, కొంచెం గట్టిగానే పెట్టిందా? నువ్వు అలా చూస్తూనే ఉండు. నెక్స్ట్ ఉమెన్ హ్యాండ్లింగే. బా ఘోరం జరిగిపోయింది బా. ఏరా, కొంప తీసి కనెక్ట్ అయిపోయిందంటావా? సీన్ అంత క్లియర్గా ఉంటే ఇంకా డౌట్ ఏంటి బా? బూర్లు బుట్టలో పడతావని తెలిస్తే నేనే తన్నించుకుందాను కదరా. అనవసరంగా అనితేన్నావు. పాత సామాన్లు కమ్మితే కనీసం 5,000 వచ్చేది. దీనికి రిపేర్లు మేకప్లు 10,000 ఖర్చు పెట్టాం. ఇది షెడ్లో ఉండడమో దరిద్రం. 15,000 దండగా. అరే నువ్వు బేఫికారుండి ఎవడో ఒకటి దొరుకుతాడు బాకరాడు. ఎప్పుడు దొరుకుతాడు? అన్నా, ఇక్కడ మీ తాన సెకండ్ హ్యాండ్ బైకులు చూద్దామని వచ్చిన. రండి సార్, రండి. ఇది 25,000, ఇది 30,000. అన్నా, ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న? మీ ఏజ్కి తగ్గ మైలేజ్ ఇచ్చే బండి ఎక్కడ ఉంది చూడండి. మోడల్ ఎప్పుడు అన్న? 2000 మోడల్ అండి ఇది. దీన్ని బాగా చూస్తుండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను సార్.